జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అడగడం తప్పేం కాదు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి అసలు ఏ జ్ఞాపకాలు వస్తాయో నిన్ను చూడగానే ఏ జ్ఞాపకం వస్తుంది ఆయనకి? ఎలాంటి విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి వచ్చి మాటల్లో మాట కలిపి పక్కనున్న ఏదో ఒక బంగారం ఉంగరం ఎత్తుకొని పోయింది అనుకో, మరొకసారి వాడిని కళ్ళ ముందు కనబడగానే ఏ జ్ఞాపకం వస్తుంది? అట్లట్లేదు. హల్లెలూయా. నిన్ను ఎవడో మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు వ్యాపారంలో, నీకేం గుర్తొస్తుంది? అదే గుర్తొస్తుంది. అంటే నీవు ఎదుటి వ్యక్తి పట్ల ఎలాగైతే ఉంటున్నావో నిన్ను చూడగానే ఆ వ్యక్తికి ఆ జ్ఞాపకాలు వస్తాయి. ఇప్పుడు దేవుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరి నేను చూడగానే దేవుడికి ఏ జ్ఞాపకం వస్తుందో? ఒకవేళ పొరపాటున మొన్నే బజార్లో ఒక ఆమెను తిట్టావు కదా, కదా ఈ జ్ఞాపకం వస్తే? మొన్నే ప్రార్థన మానే సినిమాకి పోయినావుగా, ఆ జ్ఞాపకం వస్తే? మొన్నే దేవుడు చెప్పిన మాటను కాదనుకొని లోక సంబంధంగా నడిచిన విషయాలు జ్ఞాపకం వస్తాయి. మరేంటి నీ పరిస్థితి? నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయగానే ఒకసారి ఈమె ఎవరో నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను ఇలా చూసింది అనుకో, దేవుడు కనబడదంటావా? దేవుడికి అట్లట్లేదు. కనబడదా?